మనం ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ మీద మనం పెడతా ఉన్న ఎంఫసిస్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడుగులు ఈరోజు రాష్ట్రంలో మనం వేస్తూ ఉన్నాం. ఆ ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్లీ ఉండాలి, ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే, వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. ఇది రెండవ కారణం. సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని, ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్: క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని రాలేము. సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి, సైమల్టేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ 5 రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత, దీన్ని మనం లాంచ్ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే అడుగుల వరకు, ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసిన ఈ టాలెంట్ను మళ్ళీ ఈ టాలెంట్ను కూడా కొంచెం ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు పడాలి. దట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్ దాకా, సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్, ఈ 175 కాన్స్టిట్యున్సీ లెవెల్, ఇక్కడ ఆ ఫెస్టివ్ అవేర్నెస్ కార్యక్రమంతో స్టార్ట్ చేయగలిగితే కొంచెం దీని మీద బజ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. 26th డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఫర్ 47 days టిల్ February 10th ఈ ప్రోగ్రాము రకరకాల వేదికల మీద సచివాలయం స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ప్రోగ్రామును కండక్ట్ చేసే కార్యక్రమం మనం జరుగుతూ ఉన్నాం. గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ December this activity we will continue. So that every year there is awareness about the sports, there is awareness of physical activity, there is awareness of exercise. గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో నుంచి స్టార్ట్ అవుతుంది, అది బిల్డప్ అవుతా పోతుంది. మన గ్రామ స్థాయి నుంచి టాలెంట్ను వీ కెన్ డిస్ప్లే టు ది కంట్రీ, టు ది డిస్ప్లే టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్రైజ్ అట్ రాష్ట్ర స్థాయి 5 లక్షలు, జిల్లా స్థాయిలో 60,000, నియోజకవర్గ స్థాయిలో విన్నింగ్ టీంకు 35,000 ఈ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం. సెకండ్ ప్రైజ్ కింద ఒక్కొక్క జట్టుకు రాష్ట్ర స్థాయిలో 3 లక్షలు, జిల్లా స్థాయిలో 30,000, నియోజకవర్గ స్థాయిలో 15,000. సిమిలర్లీ థర్డ్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గ స్థాయిలో 5,000 ఇచ్చే కార్యక్రమం. బ్యాడ్మింటన్కి సంబంధించి డబుల్స్ విజేతలకు ఫస్ట్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 35,000, నియోజకవర్గ స్థాయిలో 20,000. సిమిలర్లీ ద సేమ్ విత్ సెకండ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో 1,00,000, జిల్లా స్థాయిలో 20,000, నియోజకవర్గ స్థాయిలో 10,000, థర్డ్ ప్లేస్కు రాష్ట్ర స్థాయిలో 50,000, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గ 5,000.
ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ అని పబ్లిసైజ్ కూడా కావాలి, అవేర్నెస్ కూడా క్రియేట్ కావాలి. వాట్ ది గవర్నమెంట్ ఈస్ వాంటింగ్ టు డూ, వై ద గవర్నమెంట్ ఈస్ వాంటింగ్ టు డూ, వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ది గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ ఫోర్త్. ఇవన్నీ కూడా మీ చేసే యాక్టివిటీస్లో, మీరు ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా పిక్చర్లోకి రావాలి. వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి, అక్కడి నుంచి ప్రమోషన్ జరగాలి. సో ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతి అడుగులోనూ కూడా ప్రాపర్ మానిటరింగ్తో, ప్రాపర్ SOPs పెట్టుకొని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం.